ప్రైజ్ లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విద్దాము. ప్రభు ఇశ్రాయేలును గద్దరెక్కల మీద మోసుకొచ్చానని ప్రభు తెలియజేస్తున్నాడు. అయితే గద్ద ఎలా పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుందంటే, ఎంతో ఎత్తునున్న దాని గూడు ఎక్కడో కొండ చివరన గూడు కట్టుకుంటుంది. తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తుందంటే, పిల్లల్ని ఎగరాలని చెప్పి వాటికి నేర్చుకోవాలని చెప్పి ఎగరడం రావాలని చెప్పి పైనుంచి పడదోస్తుందంట. అవి పడిపోతుంటే ఆ పడుతున్నప్పుడే అవి నేర్చుకోవాలి. అన్ని పిట్టలు కూడా అలాగే చేస్తాయి. అయితే అవే ట్రైనింగ్ ఇస్తాయి అన్నట్టు. సో ఎప్పుడైతే అవి ఫస్ట్లో పడుతూ రెక్కలు ఆడించవో, అది ఏం చేస్తుంది, ఎగురుతూ వెళ్ళి తన రెక్కల మీద వాటిని పట్టుకొని మళ్ళీ తెచ్చి గూడులో వేస్తుందంట. మళ్ళా కొంతసేపటికి మళ్ళీ వాటిని పడేస్తుందంట. పడేసి అట్లా పడి మళ్ళీ తెచ్చుకొని, పడి మళ్ళీ తెచ్చుకొని వాటికి ప్రాక్టీస్ చేపించి మొత్తానికి వాటికి ఎగరడం నేర్పిస్తుందంట. సో ప్రభువు కూడా ఆత్మీయ యుద్ధంలో మనము యుద్ధం ఎలా చేయాలా, ఆత్మీయ యుద్ధం ఎలా చేయాలా, ప్రభు వాక్యాన్ని అందరికీ ఎలా చెప్పాలా, సమాధాన సువార్త ఎలా చెప్పాలా, సో ఇవన్నీ కూడా ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. సో ఆయన మనకు ఒక టెస్టింగ్ పెట్టి మనము కింద పడతామా లేదా, ఎగరడం నేర్చుకుంటామా లేదా, మన శోధనలో టెంప్టేషన్స్లో మనము సాతానుతో పోరాడుతుండగా దేవుని విలువలకు కట్టుబడి ఉన్నామా, చిత్తంలో ఉన్నామా, ఎలా డీల్ చేయాలి, ఎవరు బ్యాటిల్ వాళ్ళే చేయాలా. తల్లి పక్షి పిల్ల పక్షి కోసం ఎగరడం ఉండదు. ఎందుకంటే అవి పెరగాలి, అవే ఎదగాలి, అవే రెక్కలు వాడించాలి, అవే ఎగిరి మళ్ళీ ఒక పెద్ద గద్దగా మారాలి, తర్వాత అదొక ఫ్యామిలీ కావాలి. సో కాబట్టి ఎవరి రెక్కలు వాళ్ళకు పని చేయాలంటే మనం కూడా మన బ్యాటిల్స్ మనమే చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు సాయం చేస్తుంటాడు, కానీ మనము మన యుద్ధాలను మనమే చేయాల్సి ఉంటుంది. ఈ ఆత్మీయ పోరాటంలో ప్రభు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా, ప్రవక్తల ద్వారా, ఇంకా అనేకమైన ప్రసంగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, నువ్వు ధైర్యంగా ఉండి ఏం కాదు, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటున్నాడు. కాబట్టి వీఆర్ అండర్ హిస్ ప్రొటెక్షన్. మనం దేవుని ప్రొటెక్షన్లో ఉన్నాము. మనం చేసే యుద్ధాలన్నీ ప్రభు యుద్ధాలే. దావీదు ఎలాగైతే దేవుని యుద్ధాలు చేశాడో అలాగే మనం కూడా ఈ లోకంలో మా నీతిగల జీవితం జీవించడం అంటేనే యుద్ధం చేయడం. కాబట్టి దేవుని కొరకు ప్రతి పాపం శోధనలో మనం జయిస్తూ దేవుని కొరకు ఎప్పుడైతే మనం నిలబడతామో అదే ఆత్మీయ యుద్ధము. కాబట్టి దేవుడు అలాంటి పోరాటంలో మనకు ఆత్మీయ పోరాటంలో విజయం దయచేయను గాక. దేవుడు తన రెక్కల మీద మనం మోసుకొని మనకు యుద్ధం నేర్పించను గాక. కోడి తన రెక్కల కింద దాచినట్టు మనల్ని సాతాను చేతిలోంచి దాచను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.